తమరు మాట్లాడిన దానికి ఈరోజు నన్ను ఆంక్షలు పెట్టి ప్రజల్లోకి మానికుండా నీవు ముఖ్యమంత్రిగా ఎందుకు పరదాలు వేసుకున్నావు? ఎందుకు కూలింగ్ గ్లాసుల కారులో నుంచి బయట రాలేదు? ఇప్పుడు ఎందుకు బయట వచ్చి చేతులు ఊపుతున్నావు? ఎందుకు చెట్లు నరికిచ్చావు? ఎందుకు పరదాలు వేసావు? ఎందుకు షాపులు మూయించావు? ఇప్పుడు కూడా మేము మూయలేదనా? షాపులు మూయలేదనా? చెట్లు నరకలేదనా? ఎక్కడ ఈవెన్ ప్రపంచంలో నియంతలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే. నువ్వు ఒక నియంతగా రుజువు చేసుకున్నావు. ఈరోజు లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్ కిందకు వచ్చింది నీ స్కామ్. అటువంటి వాడివి నీ నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు, అనుభవిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకి నత్తికి సెంటర్లో నువ్వు ఎవరి కోసమైతే జైలుకి పోయిచ్చావో అతను చేసిన పాపాలు, ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ మెమరీ మర్చిపోతారు. అతను చేసిన తప్పులు, అన్ని తప్పుడు కేసులు మేము పెట్టినామని చెప్పి చెప్తుండావు. రేపు చెప్తా, రేపు అక్కడ సినిమాలో చూపిస్తా. అతను చేసిన పాపాలు, అతను పెట్టిన తప్పుడు కేసులు. మేము పెట్టలే తప్పుడు కేసులు, ఒక్క కేసు పెట్టలే. చట్టం తను పని చేసుకుంటుందనే నమ్మకం మాకు. కానీ మరి నీ మంచి బాలుడు నా మీద 18 కేసులు పెట్టించాడే. మీ నాయన రాజశేఖర రెడ్డి పెట్టిలే. మీ నాయన రాజశేఖర రెడ్డి ఎన్నో ఉద్యమాలు నేను చేశా. అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్స్ కాలుష్యానికి వ్యతిరేకంగా కన్వీనర్ నేను. ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, జైత్ర యాత్ర చూసాం, విజయ యాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. ఎక్కడ మీరు మహిళలకు గౌరవిస్తున్నారు? రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ ఉంది. ఎంతో మంది ఉన్నత కుటుంబాల్లోంచి స్త్రీలు బయటకు వచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళందరికీ ఏంటి ఇన్స్పిరేషన్? మాలాంటి మేము ఎంతో ధైర్యం చేసి బయటకు వచ్చి నాయకులుగా ఎదుగుతూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళం. మేము నాయకులుగా, మేము సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. మొట్టమొదట ఆయనకే తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటో ఆయనకే తెలుసు. ఈరోజు ఈపీఆర్ గారు ఇక్కడ నెల్లూరులో క్వాడ్స్, ఇసుక, సిలికా చేస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడాడు ఆయన. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుకున్నట్టున్నారు. లేకపోతే నిన్న రాత్రే చెప్పారు క్లియర్గా విపిఆర్ గారు, నాకు క్వాడ్స్కి ఎటువంటి సంబంధం లేదు. 400 కోట్లతో 500 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను. ఆ ఫ్యాక్టరీ యువతకి ఉపాధి కల్పిస్తుందని, అది కూడా మారుమూల గ్రామాల్లో పెట్టబోతున్నాం. దానికోసం నేను ఫలాంది చేశాను. ఈరోజు ఇటువంటి నీచులందరూ మాట్లాడిన దాని మాటల కోసం నాకు అవసరం లేదు, నేను దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పి నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికన్నా ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటో, ఆయన నీతి నిజాయితీ ఏంటో, ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ఆదాయం వస్తుందో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. అటువంటి ఆయన పక్కన నలుగురిని పెట్టుకొని ఈరోజు విపిఆర్ గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడి నుంచో, లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టి మన బిడ్డలకి ఉపాధి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉచ్చ నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న? విమర్శలుంటే విమర్శలు చేయాలా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా?
అన్నావు. మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలి. పాపం జగన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక 4-5 పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 7 నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు. 4 పాయింట్లు 7 నియోజకవర్గాలు. పాపం ఆడగటం జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు, ఆడే ఉంటుంది. జగన్ రెడ్డి గారు వెలుపలకు వస్తారు, ఇట్టి అంటారు, మళ్ళీ లోపల కూర్చుంటారు, మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు. ఇవన్నీ నేను చెప్పడం కదా, జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చాయి. కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా, నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలా. నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి విరగొట్టారో, అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పగలగొట్టారో, ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్టు